నమస్తే. విజయవాడ ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి ఎన్టీ రామారావు గారు పేరు తీసేయటాన్ని నిరసిస్తూ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడే ఒక ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ వైఎస్ఆర్ ఇద్దరూ కూడా గొప్ప ప్రజానాయకులు. నిజంగా ఆ ట్వీట్ చూసిన తర్వాత ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఎన్టీ రామారావు గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డికి. వైఎస్ రాజశేఖర రెడ్డి చరిత్ర రక్త చరిత్ర, ఒక ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం. కేవలం 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 1,00,000 కోట్ల రూపాయల అవినీతి చేసి మొత్తం సంపదనంతా దోచుకున్నటువంటి ఒక కుటుంబ అటువంటి వ్యక్తిని రాజకీయాల్లో ఒక లెజెండ్ పార్టీని స్థాపించిన 9 నెలలు అధికారంలో తీసుకొచ్చి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చెప్పేసని మాండలిక వ్యవస్థ తీసుకొచ్చి ప్రధానంగా తెలంగాణలో ఈ పటేల్ పట్టారి వ్యవస్థను రద్దు చేసి ప్రజలకు ప్రభుత్వాన్ని దగ్గర చేసి ప్రధానంగా బలహీన వర్గాలకి రాజకీయ చైతన్యం ఇచ్చి రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి ఎన్టీ రామారావు గారిని, రాజశేఖర రెడ్డిని ఇద్దరూ కూడా ప్రజాబలం ఉన్నటువంటి గొప్ప ప్రజానాయకులు అని చెప్పేసి ఇద్దరిని ఒకే ఘాటన గట్టి జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయటం అంటే, అయా జూనియర్, నువ్వు బయటికి రాకుండా ఉంటే బాగుండేది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే పద్ధతిలో ఇవాళ ఈ ట్వీట్ ఉంది. నీకు ఒకవేళ నిజంగానే మీ తాతగారు మా తాత ఇది నందమూరి బ్లడ్ అంటున్నావు కదా, నందమూరి బ్లడ్ ఒక మాట మాట్లాడితే కత్తి పెట్టి కోసినట్టు ఉంటుంది. గోడ మీద పిల్లిలాగా ఈ రకమైనటువంటి అశ్వత్థామత కుంజర అనేటటువంటి మాటలు నందమూరి వంశం నుంచి ఇంతవరకు ఎప్పుడు వినలా. ఇవాళ మొట్టమొదటిసారిగా మాకు కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఏం జరుగుతుంది? రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల అన్నది పేర్లు మార్చడం వల్ల శాంటిటీ దెబ్బతింటది, తప్పు అని చెప్పేసని రాజశేఖర రెడ్డి గారు కూతురు అన్నది. కానీ ఎన్టీఆర్ మనవడగా నువ్వు ఇలా మాట మాట్లాడలేకపోయావు. ఇదే ఎన్టీఆర్ మనవడగా చెప్పుకుంటున్నటువంటి నారా లోకేష్ ఏ విధంగా స్పందించాడు? నువ్వు ఏ విధంగా స్పందించాలి? ఏ విధంగా స్పందించావు? నీ సొంత మేనత్తని, చంద్రబాబు నాయుడు గారి సతీమణ్ణి నిండు శాసనసభలో దుర్మార్గంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఆ కుటుంబ సభ్యుడిగా నువ్వు స్పందించిన తీరే ఆ రోజే కొన్ని మాకు అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు కూడా మాకు కొన్ని ఇంకా అనుమానాలు కొత్త వస్తున్నాయి. ఈ కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళు ఏమన్నా కోవర్టులుగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారా? ఎవరైనా పంపించారా? దీని వెనక ఎవరైనా ఉన్నారా? ఏం జరుగుతుంది? కట్టెగాలే వరకు తెలుగుదేశం పార్టీ అన్నావు. 2009లో ఒక్కసారి ప్రచారం చేశావు, కానీ తెలుగుదేశం పార్టీకి ఏం మనగోరలా. తాడ నుంచి ఇచ్చాపురం నుంచి ఖమ్మం వరకు ప్రచారం చేశావు. సీట్లు పోయినాయి, అధికారం పోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏనాడు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోలా, తెలుగుదేశం పార్టీ డయాస్ మీద కనపడలా. కానీ మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి. ఇవాళ మా హృదయాలు రగిలిపోతున్నాయి. ఎన్టీ రామారావు గారు విశ్వవిద్యాలయానికి 36 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఎవరికి రానిటువంటి ఆలోచన, ఎవరు చేరనటువంటి ధైర్యాన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజీలను కలిపి ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి విద్యార్థులకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఆనాడు ముందు చూపుతో ఎన్టీ రామారావు గారు ఒక పిలిపిస్తే సిద్ధార్థ ఆ మెడికల్ కాలేజీ వాళ్ళు ఆ స్థలాన్ని, ఆ బిల్డింగ్లు మొత్తం కూడా యూనివర్సిటీకి స్వచ్ఛందంగా వాళ్ళు త్యాగం చేసినటువంటి చరిత్ర. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 98లో ఈ విశ్వవిద్యాలయానికి ఎన్టీ రామారావు గారు పేరు పెడితే బాగుంటుందని చెప్పేసి ఆయన పేరు పెడితే ఇవాళ దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు తీసేసి రాజశేఖర రెడ్డి పేరు పెడుతుంటే తొడగొట్టి సవాలు చేయాల్సినటువంటి జూనియర్ రాజశేఖర రెడ్డిని, ఎన్టీ రామారావు గారిని ఒకే ఘటన కడతావా? వాళ్ళిద్దరూ ప్రజాబలం ఉన్న నాయకులా? ఏమనిపించలేదా? ఈ మాట మాట్లాడేటప్పుడు నేను తినేది అన్నం,
నేను చెప్పుకునేది నందమూరి వంశం. నిజంగానే మా తాత ఎక్కడ, రాజశేఖర రెడ్డి ఎక్కడ? నక్కకి నాగలో కనుక ఉన్నంత తేడా ఉంది. వాళ్ళిద్దరినీ ఒకే ఘటన కట్టి నేను ట్వీట్ పెడతాను కదా, ఇది చూసి నవ్వుతారు, ప్రజలు నవ్వుకుంటారు అన్నటువంటి ఇది కూడా లేకుండా ఇవాళ జూనియర్ నువ్వు ఈ ట్వీట్ పెడతానంటే తెలుగుదేశం పార్టీలో నీ పాత్ర ఏంటి అసలు? ఈ పార్టీని నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు తాత పేరు చెప్పుకొని ఏమైనా చేద్దాం అనుకుంటున్నావా? ఇటువంటి ఆటలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నడవ, జాగ్రత్త. మరొక్కసారి ఎన్టీ రామారావు గారిని ఎవరితో పోల్చినా ఊపుకోం. ఎన్టీఆర్ అనేది ఒక మేరు నగధీరుడు, ఆయన ఒక యుగ పురుషుడు, ఆయన దైవాంశ సంభూతుడు. ఎవడో కోన్కిస్కాగాన్ని తీసుకొచ్చేసి ఎన్టీ రామారావు గారితో పోలుస్తావు? ఒక రక్త చరిత్ర ఉన్నోండి, ఒక అవినీతి చరిత్ర ఉన్నోండి, 16 నెలలు చెప్పకూడు తిన్నటువంటి కుటుంబం. పొద్దున్న లేస్తే మోసాలు, అబద్ధాలు, అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు. కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని పట్టపగలు నరికి చంపినటువంటి ఆ కుటుంబ నాయకుడిని తీసుకొచ్చేసి ఎన్టీ రామారావుతో పోలుస్తావు? ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే నీచం ఇంకేమైనా ఉన్నాయా? ఇంతకంటే ఏం మాట్లాడాలి మేము? కడుపు రగిలిపోతుంది. ట్వీట్ని తొలగించాలి. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పెట్టినటువంటి ట్వీట్ని తొలగించు, లేదంటే ఆ రకంగా పోల్చినందుకు ఎన్టీ రామారావు గారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.